తీసుకెళ్లే బస్సుల్లో 95% అందులో ప్రయాణికుల మధ్య ప్రమాదాలు లేదా ప్రాణ నష్టం జరిగినట్లు అనేక నివేదికలున్నాయి. కానీ దీనికి 95% మంది ముస్లిం డ్రైవర్లే. అందరూ కూడా బ్రతుకుతారు. మీరు అడుగడుగున జిహాద్ నీడలో ఉన్నారని నమ్మకపోతే అది మీ కర్మ. మనందరం కూడా జిహాద్ నీడలోనే ఉన్నాం. ఏ రూపంలోనైనా మనం దానికి బలిపశువు కావచ్చు. అంతేకాదు, మీరు చెక్ చేసుకోండి, గత 3 నెలల నుంచి ఎప్పుడైతే ఇండి కూటమికి 230 సీట్లు వచ్చాయో దాని తర్వాత ఈ జిహాద్ అంతా కూడా ఊపందుకుంది. నిన్ననే ఢిల్లీ పోలీసులు ఎంబీబీఎస్ డిగ్రీ చదివిన ఓ ఉగ్రవాద సంస్థకు డైరెక్టర్ గా ఉన్నటువంటి ఒక ముస్లిం వైద్యుడిని అరెస్ట్ చేశారు. గోరఖ్పూర్ మెడికల్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ డీసీహెచ్ డాక్టర్ కఫీల్ ఖాన్ చైల్డ్ హెల్త్ కేర్ యూనిట్ కు అధిపతిగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం మెనింజైటిస్ తో వందలాది మంది పిల్లలు చనిపోయారని మీకు గుర్తుండే ఉంటుంది. యోగి ప్రభుత్వం అతన్ని పదవి నుంచి రిలీవ్ చేసినప్పటి నుండి గోరఖ్పూర్ మెడికల్ కాలేజీ నుండి ఇప్పటి వరకు ఒక్క చిన్నారి కూడా మెనింజైటిస్ కారణంగా